నగర్ లో తనను ఓడించడానికి అందరూ కలిసి పనిచేశారన్న డీకే అరుణ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. డీకే అరుణను ఓడించడానికి 14 సభలు పెట్టినా ప్రజలు మాత్రం ఆమెను గెలిపించారన్నారు. పాలమూరు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయినాయి, మనం అందరము కలిసి పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేసేటటువంటి లక్ష్యంతో ఇవాళ పాలమూరు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. గారు చెప్పారు, ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిండ్రని. నేనేం దాపరికం లేదు, నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను, అంతకంటే ఎక్కువ మీటింగులు మహబూబ్నగర్ ఎంపీ కోసం వంశీచంద్రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన. ఒకవేళ నేనే నిలబడితే 4 మీటింగులు చేసుకొని, కానీ వంశీచంద్రెడ్డిని గెలిపించాలి, మా అరుణమ్మను ఓడగొట్టాలని 14 మీటింగులు పెట్టిన మహబూబ్నగర్ పార్లమెంట్లో. కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు, గెలిపించారు. ఎన్నికలు అయిపోయినాయి.